ఒక్కసారైనా ఒక్క రోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బతుకునిస్తమా? ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. ఒక్క రోజైనా ఒక్కసారైనా ఒక్క రోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకు. భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల సెలబ్రేషన్స్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ యొక్క ఎర్రజెండాకు సంబంధించి మరి ఈ యొక్క భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మరి అనేక రకాలుగా అనేక దఫాలుగా మరి ప్రజా ఉద్యమాలు నిర్మించి ప్రజలతో మమేకమై భూములు లేని వారికి భూములు పంచి, ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాల గురించి పోరాటం నిర్వహించి, అదేవిధంగా రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ ప్రతి సమస్య గరీబుల కోసం పోరాడే పార్టీ మన భారత కమ్యూనిస్టు పార్టీ. అందుకే ఈరోజు ఎంతో మంది గతంలో కూడా మరి పెద్ద నాయకులు బుద్ధు మోదీ గారు కానీ రవి నారాయణ రెడ్డి గారు కానీ వీళ్ళంతా కూడా మరి ఈ యొక్క ఉద్యమాలకు అమరులైనారు. అందుకే వారి అభివృద్ధులను నడవాలని చెప్పేసి ఈరోజు మరి ఈ యొక్క భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల సెలబ్రేషన్స్ మరి దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు తెలంగాణ యావత్తులో కూడా మన భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల సెలబ్రేషన్ నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా మరి మన జైరాబాద్ నియోజకవర్గంలోని మన భారత కాలనీలో మరి ఈ యొక్క 100 సంవత్సరాల జెండాని ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. దానికి ముఖ్య అతిథిగా మన సిపిఐ జిల్లా సయ్యద్ జలాలుద్దీన్ గారు ఈ యొక్క 100 సంవత్సరాల జెండాను ఆవిష్కరించగలరని కోరుతా ఉన్నాం. जिंदाबाद 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 साजिस्तान साजिस्तान जिंदाबाद 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 ఆధ్వర్యంలో భారత సిపిఐ 100 సంవత్సరాల సెలబ్రేషన్ జరుగుతూ ఉంది. దానికి మన సిపిఐ జిల్లా కార్యదర్శి మరి 100 సంవత్సరాల సెలబ్రేషన్స్ యొక్క జయంతి ఆవిష్కరణ చేయడం జరిగింది. తన వంతు మరి ఉద్దేశాన్ని మరి ప్రసంగించగా కోరుతా ఉన్నా. ఈరోజు భారతదేశం వ్యాప్తంగా భారత్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 100 సంవత్సరం చేరుతుంది. భారతదేశంలో ఈ 100 సంవత్సరం సిపిఐ పార్టీ అంటే భారతదేశం వ్యాప్తంగా భారత్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 100 సంవత్సరంలో అడుగులు పెడుతుంది.
ఈ 100 సంవత్సరం పోరాటం ఏ విధంగా ఉంది అంటే భారతదేశంలో ఎప్పుడు ఏ సమస్య వస్తే కూడా భారత్ కమ్యూనిస్ట్ పార్టీ ముంగట ఉండి కులాలకి మతాలకి అతీతంగా పేదలకి సాయం చేసే పార్టీ, పేదల గుండెలో ఉండే పార్టీ భారత్ కమ్యూనిస్ట్ పార్టీ. కాబట్టి 100 సంవత్సరం పూర్తి చేసుకుంది. మిత్రులారా, మనకందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు 20 లక్షల ఎకరాలు పంచింది గంట భారత్ కమ్యూనిస్ట్ పార్టీకి దక్కుతుంది. అదేవిధంగా మనం చూసుకుంటే మన సంగారెడ్డి జిల్లాలోనే దాదాపు 7,000 ఎకరాలు భూమి పంచింది గంట ఎవరికి ఉన్నదంటే భారత్ కమ్యూనిస్ట్ పార్టీకి. మగ్దుమ్ మొయ్యుద్దీన్ కానీ, బద్దం ఎల్లారెడ్డి కానీ, మన పాంపాం రామ్లో జహీరాబాద్లో, అదేవిధంగా స్థానిక ఇక్కడ మనం జెండా ఎక్కిస్తున్నాం జహీరాబాద్లోని భారత్ నగర్ కాలనీలో ఎండి మంజూర్ అహ్మద్ గారు దాదాపు 2,000 గుడిసెలు వేసుకొని ఆ కాలంలో 4,000 మందికి ఇల్లు లేని పేదలకి, కులంకి, మతంకి అధికంగా ఇల్లు ఇచ్చారు. మీ అందరి ప్రేమ ఉంది కాబట్టి, పేదలది ప్రేమ ఉన్నాయి కాబట్టి, అందరి సానుభూతి ఉన్నాయి కాబట్టి భారత్ కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరం బతికింది. భారత్ కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు దాకా ఉంటుందంటే ఈ ప్రపంచంలో దోపిడీ ఉన్నాయి కాదాకా, ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఈ ఆకాశం భూమి ఉన్నది దాకా, ఈ జీవులు ఉన్నది దాకా భారత్ కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది. మనకందరికీ తెలుసు మిత్రులారా, ఏ విధంగా మనం భారత్ కమ్యూనిస్ట్ పార్టీకి రక్తం దారపోసాం. ఆ రకంగానే ప్రతి కార్యక్రమానికి ఒక సంవత్సరం పాటు ఇప్పుడు 30 తారీఖుకి మనకు నల్గొండ నుంచి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. రక్తదానం శిబిరం కావచ్చు, ఈ బుక్స్ కంపెనీ కావచ్చు, ఏ విధంగా ఇక్కడ భారత్ కమ్యూనిస్ట్ పార్టీ చేయాలి అనుకుంటుంది ఇండియా లెవెల్లో ఆ సక్సెస్ కావాలని మీరు కూడా కోరుకోవాలి. ఎందుకంటున్నా ఈ మాట అంటే గతంలో మనం చూసాం, ఇదే జహీరాబాద్లో ఎవరు సాధించలేని పని భారత్ కమ్యూనిస్ట్ పార్టీ సాధించినవి ఉన్నాయి. మిత్రులారా, మీకు అందరికీ ఇంకొకసారి మనం చేస్తున్నా, ఈ సంవత్సరంలో మనం 100 సంవత్సరంలో భారత్ కమ్యూనిస్ట్ పార్టీ బతికి ఉన్నదంటే మీ అందరి ఆశీస్సాలు ఇలా ఉంది, మీ అందరి రక్తదానం ఇలా ఉంది. ఈ ఎర్ర జెండా అంటేనే న్యాయం, నీతిగా, నిజాయితీగా నడిచే పార్టీ కాబట్టి 100 సంవత్సరం పూర్తి చేసుకుంది. మిత్రులారా, మనకు అందరికీ తెలుసు, మేము ఇప్పుడు ఈ 100 సంవత్సరం చరిత్ర కలిగిన పార్టీ మనకు అందరికీ తెలుసు. ఏ పార్టీ వేలాది పార్టీలు భారతదేశంలో పుట్టుకొచ్చారు. పూటకో పార్టీ పుట్టుకొచ్చినా గాలి ఎట్లా కొట్టుకోపోతారు ఎట్లా కొట్టుకోపోయారు. ఈరోజు భారత్ కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నాయంటే మనకు ఒక చరిత్ర కలిగిన పార్టీ ఉన్నాయి కాబట్టి, సిద్ధాంతం కలిగిన పార్టీ ఉన్నాయని కాబట్టి ఇన్ని దినాలు ఈ పార్టీ నిలబడింది అని మీకు మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనకు ఈరోజు మన పెద్దలకి యాప్తి చేసుకొని మనం 30 తారీఖుకి బహిరంగ సభ పెట్టి ఒక యాత్ర మొదలు పెడుతున్నారు. అక్కడి నుంచి జహీరాబాద్ నుంచి కూడా మీరు అందరు రావాలని ఆహ్వానిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి మళ్ళా ఒకసారి సంగారెడ్డి జిల్లా సమితి తరఫు నుంచి, రాష్ట్ర పార్టీ తరఫు నుంచి అభినందించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. पूरे भारत के अंदर जोश और खरोश के साथ 100 ईयर्स सीपीआई भारत कम्युनिस्ट पार्टी के मनाया जा रहा है। आप लोगों से, तमाम लोगों से मेरी अदबन गुजारिश है, सोचिए कि 100 साल जो पार्टी रही जिंदा तो ये तमाम गरीबों का हक और तमाम गरीब लोग, वर्कर्स, ये तमाम का साथ होने की वजह से 100 साल पार्टी जिंदा रही। और जब तक पार्टी जिंदा रहेगी, जब तक जुल्म करने वाले जब तक रहेंगे, तब तक आवाज़ उठाने के लिए भारत कम्युनिस्ट पार्टी रहेगी। हमेशा भारत कम्युनिस्ट पार्टी वालों ने गरीब अवाम के लिए, बेघर अवाम के लिए जद्दोजहद करी है।
आपको मालूम होना चाहिए इस तेलंगाना राष्ट्र के अंदर अगर 20 लाख एकड़ ज़मीन कोई बांटी है तो वो भारत कम्युनिस्ट पार्टी है, क्योंकि आपको जिंदी मिसाल आप ही के जहीराबाद के अंदर है कि जो आली जनाब मंजूर अहमद साहब 2001 में भारत नगर में 4000 बेअफराद घर को घर दिए हैं। भारत कम्युनिस्ट पार्टी आने वाले दिनों में जहीराबाद के कई लोग हमें और दरख्वास्त दिए हैं, 2600-2700 लोग दरख्वास्त दिए हैं। इंशाअल्लाह हम भारत कम्युनिस्ट पार्टी की तरफ से पूरी कोशिश करेंगे और हमें उम्मीद है कांग्रेस गवर्नमेंट से और रेवंत रेड्डी साहब से कि हमारी अर्जी वो कबूल करे हैं। 75 गज के सर्टिफिकेट देते बोले हैं, हम किसी तरीके से भी वो सर्टिफिकेट हासिल करके जहीराबाद के बेघर अफराद को इंशाअल्लाह बहुत जल्दी हम उनको घर दिलाने की कोशिश करेंगे। और आप लोगों को बताना चलो, भारत कम्युनिस्ट पार्टी एक ऐसी जमात है जो हमेशा गरीब अफराद के लिए, मिडिल क्लास फैमिलीज के लिए 100 साल में जितने कारनामे की है, आप लोगों को मालूम, हजारों पार्टी इस दरमियान आए और चले गए। यही तेलंगाना के अंदर प्रजा राजामाई चले गई, प्रजा वानी आई चली गई, ऐसे कई पार्टियों के नाम गिना सकते हैं, लेकिन कोई पब्लिक के बीच रह नहीं सकी। वाहिद कम्युनिस्ट पार्टी CPI ऐसी जमात है, हमेशा गरीब लोगों के बारे में सोचती है और आने वाले दौर में हम ब्लड कैंप की तरफ जाने, हजारों लोगों से गवर्नमेंट हॉस्पिटल्स में ब्लड कैंप रखकर कम्युनिस्ट पार्टी वालों से खून का हथिया देने का बहुत जल्दी ऐलान होगा और ये बड़े पैमाने पे ये खून का हथिया देने का प्रोग्राम होगा। और उसी तरीके से आज से लेकर आने वाले साल तक हर दिन, हर लम्हे, हर वार्ड, गली कूचा झंडा कार्यक्रम होगा। और इसी तरीके से जहीराबाद के अंदर भी हर वार्ड में झंडा कार्यक्रम होगा। और मैं आप लोगों को बताना चाहूँगा, खासकर नरसिम्हा साहब मुझसे पूछे, साहब के बल्दिया इलेक्शंस आ रहे हैं, इंशाअल्लाह हम लोग म्यूनसिपालिटी के इलेक्शंस में भी जहाँ तक हमारी शक्ति है, जहाँ तक हमारी काबिलियत है कि जहीराबाद की आवाम को मालूम है, हम बराबर जहाँ हम पोटी कर सकते हैं, जहाँ हमारा काउंसलर ठहरा कर सकते हैं, ज़रूर ठहरा करेंगे और जीत की तरफ माइल होंगे। और ये 100 साल पूरे होने की खुशी में उसी तरीके से जहीराबाद की म्यूनसिपालिटी में भी कम से कम हम 5 से 6 काउंसलर जिताने की कोशिश करेंगे, क्योंकि हमें याद है गुज़िश्ता बार 10 साल पहले भी हमारे नरसिम्हा साहब बहुत कम मार्जिन से चले गए। इसीलिए मैं आप लोगों से अदबन गुजारिश करूंगा 100 साल के मौके पर कि आप लोग म्यूनसिपालिटी की भी तैयारी करें और हर वार्ड गली कूचे में जाए। हम बेशक जो दरख्वास्त बेघर लोग लगाए हैं उसके लिए डे बाई डे काम करें। बहुत जल्दी फर्स्ट के बाद आली जनाब रेवेन्यू मिनिस्टर साहब से भी टाइम लिया जाएगा और CM साहब को फिर से एक बार याददाश्त दिलाएंगे, क्योंकि हमें डरने की ज़रूरत नहीं है, क्योंकि हमारे पास बेघर अफराद के लिए भूदान ज़मीन की हम एडिफाई करे हैं और वो ज़मीन भूदान की ज़मीन है। और हमें कांग्रेस गवर्नमेंट से, रेवंत रेड्डी जी से पूरी उम्मीद है कि हमारे उन्होंने जो वादा किया उस पर खड़े उतरेंगे। ना होने की सूरत में जैसे हम इससे पहले कुर्सियाँ डाल के बैठे हैं वो तो करने के लिए हम रेडी रहते हैं, लेकिन हमें उम्मीद है कांग्रेस गवर्नमेंट से कि बराबर जो है तो हमारा साथ कांग्रेस गवर्नमेंट देगी। और बेघर अफराद के लिए जो दरख्वास्त लगाए हैं, फिर से एक बार कहना चाहूँगा कि किसी को कोई पैसे देने की ज़रूरत नहीं है। 100 साल हमारी पार्टी हो गई, किसी से 1 रुपया अपन कभी नहीं लिए। आप मेंबरशिप के पैसे जो दे रहे हैं 300 रुपये, वही हमारे लिए काफ़ी है, क्योंकि वो 300 रुपये स्टेट ऑफिस को बनना रहता, आपको सबको मालूम है। इसी तरीके से आप लोग हल मिल के सबके साथ काम करेंगे बोल के ऐसी उम्मीद करूँगा। इतना कहते हुए मैं अपनी बात को ख़त्म करूँगा। బ్రిటిష్లను ఎదిరించి గరీబైన ప్రజల ప్రక్షాళనలో నిలిచి వారి సమస్యలపై అనునితం కొట్లాడి అమరులైన నాయకుల గురించి మరి వివరించి చెప్పారు. అదేవిధంగా
గతం లోపల ఎర్ర జెండా పార్టీ ప్రజల కోసం ఏం పని చేసింది, ఎంతమందికి భూములు ఇప్పించింది, ఎంతమందికి ఇళ్ల స్థలాలు ఇప్పించింది, వాటి కోసం ఎంతమంది జైళ్ళకి వెళ్ళారు అనే దిశలో ఈరోజు మరి అంతటా కూడా వివరించడం అనేది జరిగింది. అందులో భాగంగా మరి ఈ యొక్క ఇప్పుడు జలాల్ భాయ్ చెప్పిన విధంగా జైరాబాద్ నియోజకవర్గంలో ప్రతి మండలాల్లో మరి పార్టీ ఆవిష్కరణలు చేయాలి. అదేవిధంగా జైరాబాద్ టౌన్లో ఎలాగో మున్సిపల్ కౌన్సిల్ రాబోతుంది కాబట్టి అంటే మనము మున్సిపల్ కౌన్సిల్ విషయమే కాకుండా స్థానిక సమస్యలపై పోరాటం ఉద్యమాలు నిర్వహిస్తాం. అదేవిధంగా ఎక్కడైతే పార్టీ గట్టిగా ఉందో ఒక 5-6 వార్డుల లోపల ఈ యొక్క వార్డు కౌన్సిల్కు పోటీ చేస్తాం అనే దశలో ఈరోజు వివరించి చెప్పడం జరిగింది. అందుకని ఈరోజు ఈ యొక్క భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల సెలబ్రేషన్ మరి వరల్డ్ లోపలనే వివిధ దేశాల లోపల ఈ యొక్క 100 సంవత్సరాల సెలబ్రేషన్ కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 రోజుల లోపల కూడా జహీరాబాద్లో ఉన్న బాగారెడ్డిపల్లిలో కూడా ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ 100 ఇయర్స్ సెలబ్రేషన్ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జనసంఘం మండలం లోపల కూడా మరి మండల కార్యదర్శి గారు కూడా మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ కూడా జెండావిష్కరణలు చేయాలి. అదేవిధంగా పార్టీ లైన్ ఏమంటే ఈరోజు మనం ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నాం, కానీ సభ్యత్వంలో ఎంటకున్నామని చెప్పేసి ఈరోజు రాష్ట్ర పార్టీ మరి జిల్లా నాయకులకు చెప్పడం జరిగింది. వారి మరి యొక్క సభ్యత్వం లోపల కూడా అందరూ దయచేసి మనం ఎవరి పట్ల అయితే ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సభ్యత్వం 300 ఒకరి దగ్గర వాళ్ళు పార్టీ కార్యకర్త ఉండి బలవంతంగా కాకుండా వాళ్ళ సొంత డబ్బులతో మేము ఎర్ర జెండా పార్టీకి కట్టుబడి ఉన్నాము, మేము ఆ పార్టీలో సభ్యులై ఉంటాము, మాకు పార్టీ సభ్యత్వం కావాలని ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకే పార్టీ సభ్యత్వం ఇవ్వబడుతుంది. అందులో ఎటువంటి వేరే పరిణామాలు కాకుండా మరి యొక్క సభ్యత్వాన్ని కూడా మరి జిల్లా కౌన్సిల్ మెంబర్లు కానీ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కానీ జైరాబాద్ డివిజన్ కమిటీ కానీ మండల కమిటీ కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో జరిగిన విధంగా గతంలో సభ్యత్వాల లోపల లోపం జరిగింది, అది కాకుండా ఈసారైనా మనం సభ్యత్వాల్ని పూర్తి చేసి మరి వాళ్ళ సమస్యల పట్ల మనం ఉద్యమాలు నిర్వహించాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి యొక్క 100 సంవత్సరాల జెండావిష్కరణకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన సిపిఐ జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలుద్దీన్ గారికి జైరాబాద్ డివిజన్ పార్టీ సమితి తరఫున మరి నిండైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ కూడుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జైరాబాద్ డివిజన్ సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ సిపిఐ, आवाज दो, आवाज दो, जिंदाबाद सीपीए, लाल सलाम, लाल सलाम। अभी आपके सामने सीपीआई पार्टी के जनरल सेक्रेटरी, डिस्ट्रिक्ट सेक्रेटरी साहब और जैराबाद के डिवीज़न सेक्रेटरी साहब 100 साल की सीपीआई पार्टी की 100 साल पूरे होने पर तफसीली बात बताई है। मैं ज़्यादा वक्त न लेते हुए थोड़ी देर में जो सीनियर हजरात हैं उनकी शाल पोशी और गुल पोशी होने जा रही है, इसीलिए मैं आप तमाम लोगों का ज़्यादा वक्त न लेते हुए सीपीआई पार्टी 100 साल के अंदर इंडिया के अंदर ही नहीं बल्कि नेशनल लेवल में काम की हुई जमात जो है वो वाहिद जमात सीपीआई पार्टी है। उसकी एक जीती जागती जिंदी मिसाल जहीराबाद के अंदर भारत नगर है। मरहूम आली जनाब मंजूर अहमद के जब वो मंडल सेक्रेटरी थे उनके तहत डिस्ट्रिक्ट सेक्रेटरी प्रकाश राव साहब, अजीज पाशा साहब, उनके तहत एक जिंदी मिसाल
2,000-2,500 मकान सीपीआई पार्टी की जानिब से दिया गया है। इसको झुठलाया जा नहीं सकता। आप कितनी पार्टी भी आकर कहेंगी तो सीपीआई पार्टी की देन भारत नगर कही जाने वाली जमात का नाम है तो वो सीपीआई पार्टी है। इसी तरीके से जहीराबाद ही नहीं, संगारेड्डी के अंदर 12-13 कॉलोनियां सीपीआई पार्टी की जमात ही दी है। और ऐसे बहुत सारे 100 साल के अंदर सीपीआई पार्टी के ऐसे अनगिनत कारनामे हैं, हमें बताने की जरूरत नहीं है। और आने वाले अभी हमारे डिस्ट्रिक्ट सेक्रेटरी साहब और नरसिम्हा साहब जो इलेक्शन के बारे में, म्यूनसिपालिटी के बारे में बात कर रहे थे, हम उसकी पुरजोर पूरी जितनी ताकत के साथ हम जहां जहां हमारे कैंडिडेट मजबूत है, जहां जहां सीपीआई पार्टी के कैंडिडेट मजबूत है, वहां पर हम पूरी जद्दोजहद के साथ लड़ेंगे। और इंशाअल्लाह डिस्ट्रिक्ट सेक्रेटरी साहब और नरसिम्हा साहब जो बता रहे हैं, कम से कम 4 सीट 5 सीट हम कम से कम जीत कर लाएंगे। काउंसिल के अंदर अगर आवाज हमारी सीपीआई पार्टी काउंसिल के अंदर आवाज उठाएगी। बोलना तो बहुत है, वक्त नहीं है, इसीलिए और हमें और डिस्ट्रिक्ट सेक्रेटरी साहब को भी जाना है दूसरी जगह। 100 साल के अरसे के अंदर पूरा 1 साल हम यही काम करेंगे। और अभी थोड़ी देर पहले जलाल साहब बता रहे थे, ब्लड कैंप भी हम चालू, जितने भी सरकारी हॉस्पिटल है ब्लड डोनेट कैंप का भी हम काम करने जा रहे हैं। अब ज्यादा वक्त न लेते हुए मैं सीपीआई पार्टी की डिवीजन सेक्रेटरी की जानिब से, डिस्ट्रिक्ट सेक्रेटरी संगारेड्डी की जानिब से और आप तमाम लोगों का शुक्रिया अदा करते हुए अभी थोड़ी देर में हमारे सीनियर कॉमरेड मोइनुद्दीन साहब, सैयद मोइनुद्दीन साहब और इसी के साथ हमारे सैयद मोइनुद्दीन साहब की गुलपोशी और सालपोशी के साथ ये प्रोग्राम इख्तिताम को जाएगा की जा रही है। उसके साथ फिर ये प्रोग्राम इख्तिताम को जाएगा। मैं नरसिम्हा साहब से गुजारिश करता हूँ वो सीनियर कॉमरेड मोइनुद्दीन साहब की गुलपोशी नरसिम्हा ना करें। और इसी के साथ मैं सैयद जलालुद्दीन से गुजारिश करता हूँ वो सीनियर कॉमरेड मोइनुद्दीन साहब की गुलपोशी करें। अब मैं हमारे गौर साहब से गुजारिश करता हूँ वो सैयद नवाजुद्दीन साहब की गुलपोशी करें। और वो कौन? उनका नाम क्या है? मैं अब डिस्ट्रिक्ट सेक्रेटरी हमारे तंजीम इंसाफ के अशफाक साहब से गुजारिश करता हूँ वो सूर्य बाबू की गुलपोशी करें। मैं हबीब से गुजारिश करता हूँ वो संगप्पा की गुलपोशी और सालपोशी करें। चलो अब जाओ जल्दी जाओ।